హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్స్. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్తిక్ అండ్ సంచిత. అండ్ వాళ్ళిద్దరిని చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, నాకేమనిపిస్తుంది అంటే, ఒక యంగ్ కపుల్ వాళ్ళు ట్రైలర్లో ఏ విధంగా అయితే అంటే మనందరికీ కూడా ఒక జోష్ ఇచ్చే విధంగా ఉంది ట్రైలర్. యాక్చువల్ నేను ట్రైలర్ ఇప్పుడే చూశాను, బట్ రియల్లీ చాలా చాలా బాగా నచ్చింది. సో వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో హాయ్ అండి, హవ్ యూ? వెరీ గుడ్, హౌ ఆర్ యూ? లవ్, లైఫ్ అండ్ పకోడీ అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో లవ్ ఉంటుంది. అండ్ మధ్యలో ఈ పకోడీ ఎక్కడి నుంచి వచ్చింది? సో పకోడీ అనేది డైరెక్టర్ గారిని దీన్ని ఒక మెటఫర్గా యూజ్ చేశారు. అంటే దీంట్లో మీరు ట్రైలర్లో కూడా చూస్తుంటే అరుణ్కి, అదే లీడ్ క్యారెక్టర్కి పకోడీ అంటే ఇష్టం ఉండదు. అది ఎందుకు ఇష్టం ఉండదా, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ సన్నివేశాలు ఏంటనే మూవీలో కవర్ చేశారు. అంటే ఇది తినటానికని కాదు, రెసిపీ లాగా కాదు, ఒక మెటఫర్గా యూజ్ చేశారు. మనకి ఏది వద్దనుకుంటామో అది మన ముందు వచ్చి ఎప్పుడైతే అపీర్ అవుతుందో మనకి అది పకోడీ మూమెంట్ అంటాం. ఈ సిచ్యువేషన్స్ అలా వస్తుంటాయి అన్నమాట హీరోకి. అండ్ ట్రైలర్లో చూస్తే నాకు ఏమనిపించింది అంటే, మీరు చాలా న్యాచురల్గా చేశారు. అంటే లైక్ ఎక్కడా కూడా ఏదో సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు చేయలేదు. అంటే ఒక నార్మల్ గై ఎలా ఉంటాడు, మనం జనరల్గా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటాం, ఆ విధంగా ఉంది మీది పర్ఫార్మెన్స్. అంటే ఇది డైరెక్టర్ గారు జయంత్ గారికి వెళ్తుందా ఈ క్రెడిట్, లేకపోతే మీకే ఇవ్వచ్చా? లేదండి, ఇది యాక్చువల్లీ స్టోరీ చెప్పిన కాడి నుంచి, నరేట్ చెప్పిన కాడి నుంచి, అంటే నేను ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చి వచ్చాక సెలెక్ట్ అయ్యాక నా వర్జన్ ఉండే స్టోరీలో. అంటే మన తెలుగు సినిమాలు చూస్తాం కదా బాగా, మన వర్జన్ ఉండే ఆల్రెడీ. సో నేను ఆయనకి అలా ప్రజెంట్ చేశాను. జయంత్ గారు ఏమన్నారంటే, ఇదొక న్యాచురల్ స్టోరీ, అంటే ఇది ఎక్కడైనా అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. నా క్యారెక్టర్ పేరు అరుణ్, ఐఎమ్ ప్లేయింగ్ అ బాయ్ నెక్స్ట్ డోర్. అంటే ఇప్పుడు మీకు బయట అరుణ్ కనపడినా కానీ మీరు ఇంకా అలా రిజెంబుల్ అయ్యి రిలేట్ అవుతారు అన్నమాట చాలా. సో ఇట్స్ అ వెరీ ఆర్గానిక్ మూవీ అండి. మీరు చూస్తే అంటే ఎక్కడో కెమెరా పెట్టేసినట్టు ఉంటుంది, అండ్ రిలేషన్షిప్స్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది, యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో దట్స్ ద ఎఫర్ట్ దట్ వీ హావ్ టేకెన్. ఎస్. అండ్ సంచిత గారు, మీ విషయంకి వస్తే లైక్ అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు మా స్టూడియోకి వచ్చినప్పుడు కనపడుతున్నారు, అదే గార్జియస్గా మీరు ఐ థింక్ స్క్రీన్లో కూడా చేశారు. సో మీ రోల్ ఏ విధంగా ఉంటుంది ఈ మూవీలో? I play the role of Rhea. Okay. Again, like he said, how he's a boy next door. She's also another girl living in an urban space, and her journey is also from a girl to a woman, and the conflicts that comes with it, conflicts with her friends, family, boyfriend, and very relatable. She's relatable to every girl. That's it. So we also had some preview shows that were happening. So I had some people come and tell me, you know what, I relate to her and I want to be able to tell my mother something like that. So it's a very relatable, natural character. The story just not come really. Basically what happens is, if you do workshop or something really, you know, you need to get a very good output. So you have done any kind of workshops before the movie? Yes, that because it was such an organic film, we did a theatre workshop, and then we did rehearsals. So before going into shoot, we were prepared to just shoot, and it was easy. That's where our the natural feel of the movie also comes from, because we were prepared to do something like that. Okay, so andarki, for each and every artist, you know, there will be a remembrance in their sets actually. So what kind of memory you have in your sets actually? Every day was a memory. ఇద్దరు చెప్పాలి. నాకైతే పర్సనలీ నేను ఫస్ట్ టైం అండి బిఫోర్ కెమెరా. ఇంతకుముందు నేను ఎక్కడ పని చేయలేదు, షార్ట్ మూవీస్ కూడా చేయలేదు. సో ఇట్ వాస్ ఫస్ట్ టైం నేను కెమెరా ముందు వచ్చి ఐ వాజ్ యాక్టింగ్. సో ఐ థింక్ ఫస్ట్ డే ఆఫ్ ద సెట్ విల్ ఆల్వేస్ బీ మెమరబుల్, బికాస్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ దట్ టు సింక్ ఇన్. అసలు ఏమవుతుంది మనతో, అసలు మనం ఏం రోల్ చేస్తున్నాం అని. వర్క్షాప్స్ అప్పుడు ఏముండదు, బట్ వెన్ యూ కమ్ దేర్ యూ హ్యావ్ టు అగైన్ sink in. But it is not easy kadandi. You are the first time actually, and it's not easy basically camera face shooting ani. There will be lot of nervousness untadi, and particularly when we are on sets ఏంటంటే లైట్స్ ఆన్ అవ్వగానే మనకెంత డేస్ గడిచే కొద్దీ లైట్స్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, ద స్టార్టింగ్ డేస్ ఎలా ఉంటుందంటే చుట్టూ లైట్ మ్యాన్స్ ఎవ్రీబడి యూనో విల్ బీ లుకింగ్ ఎట్ పెద్ద కెమెరాలో మనం యాక్ట్ చేయడం అనేది అది మెమరబుల్ ఈవెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆ నర్వస్నెస్ ఏమైనా ఉందా? ఐ నెవర్ హ్యాడ్ నర్వస్నెస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు మంచి న్యాచురల్గా చింపి పెట్టారు అక్కడ. అంటే ఐ థింక్ దట్ అసలు ఏం లేదు, ఏదో ఓకే ఫైన్ చేసేస్తున్నాను న్యాచురల్గా చేసేసుకుంటే వెళ్ళిపోయారు. సో ఎలా ఉంది అసలు? సో నాకైతే నర్వస్నెస్ ఎప్పుడు లేకుండే. ఓన్లీ థింగ్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్ ఎవ్రీ టైమ్ ఇస్ కి అరుణ్
ఏంటి అరుణ్ ఎలా, హౌ వుడ్ ఈ రియాక్ట్, లైక్ మీరు చూస్తున్నప్పుడు కూడా చాలా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే సమ్టైమ్స్ వీఆర్ నాట్ టాకింగ్ బట్ వీఆర్ స్టిల్ టాకింగ్, అంటే ఐస్తో మాట్లాడుకోవటము, ద కెమెరా ఇస్ ఆన్ యూ, ఇట్స్ లైక్ నాట్ అ మూవీ ఫాస్ట్ కట్టే యాక్షన్ సినిమా లాగా ఉండదు అనమాట, ఇట్స్ లైక్ వెరీ స్లో, న్యాచురల్, ఆర్గానిక్. సో అలా చాలా మూమెంట్స్ వచ్చాయన్నమాట. సో ఇట్ వాస్ ఆల్ అబౌట్ am I living in that moment, am I Arun or not. సో దానిపైన ఎక్కువ ఫోకస్ ఉండేది, బట్ వీ వర్ నాట్ నర్వస్ అట్ ఆల్. సూపర్. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్ యూ. అసలు మోస్ట్ మెమరీ అన్నాను కదా నేను మిమ్మల్ని, సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ మెమరీ. ఎందుకంటే చాలా న్యాచురల్గా చేశారు మీరు. అవును, అంటే మేబీ మీకు ఆ తెలుగు సినిమాల ఇంపాక్ట్ ఉందో ఐ డోంట్ నో, బట్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ట్రైలర్లో రియలీ చింపింగ్. థ్యాంక్ యూ అండి. అండ్ కమింగ్ టు యూ, ఈస్ దిస్ యువర్ ఫస్ట్ మూవీ ఆర్ యూ హెవ్ డన్ సమ్ అదర్ ఫిల్మ్స్ యాక్చువల్లీ? This is my first film. Okay. But I'm not new to performance. My background is theatre. Okay. So performance was that aspect was okay for me. But I felt nervousness for the first time, for the fact that I don't know the language. That was my concern. So, but then I took some time to get eased into it, because that was the feel of the movie. That Okay. she's living in Bangalore and she doesn't know that much Telugu. She knows little, and there's English also. So that took some time for me to Okay. adjust. But then I had like great people on set who helped me out. So after that, it came with that flow, that ease happened for me. Okay, so what kind of difference you have observed between the theatre artist and movie artist is completely different actually. Yes. When it comes to film, you know, you need to have lot of dedication, a lot of performance, need lot. Why? Because you know cameras are like this, and when anybody watches in 70mm screen, everything counts actually. So like what do you find the difference between theatre artist and this one? Movie actors have to be more patient. Because in theatre again you have rehearsals, you perform and you go. Here you have to perform it many times, and sometimes you don't have that flow in which you perform. So you might, if you have a monologue, you have to perform one bit in certain angle and another bit in a certain angle. That's so that to maintain that consistency as a performer, like you said, is something that I had to get adjusted to. సో ఫస్ట్ ఫిలిం 70mm స్క్రీన్ పైన రాబోతుంది, సో ఎక్సైట్మెంట్ ఏ విధంగా ఉంది? సో ఇది 12th రిలీజ్ అయ్యింది మూవీ. సో మేము రిలీజ్ అయ్యే ముందే చాలా ప్రివ్యూస్ ఆల్రెడీ వేసాము. సో వీ హ్యాడ్ క్లోజ్ టు 5 to 6 ప్రివ్యూస్ రామానాయుడు స్టూడియోస్లో. ప్రివ్యూస్లోనే వీ హ్యాడ్ అ వెరీ పాజిటివ్ టాక్ అండి. హిందూ కూడా ఇట్ రోట్ అ వెరీ గుడ్ ఆర్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై దిస్ మూవీ ఈస్ నెసెసరీ అని. సో మాకు అది చాలా ఎంకరేజ్మెంట్. సో వీఆర్ ఆల్ హోపింగ్, ఎందుకంటే ఈ మూవీ ఎలాంటిదంటే మీరు చూసాక ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, ప్రేమించడం ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ప్రశ్నించడం ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ పైన ఈ మూవీ మాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్, ఆ కన్ఫ్యూజన్స్ ఎలా వస్తాయి, అది ఎలా డీల్ చేయాలి, ఇంకా రిలేషన్షిప్ ఎలా ఇవాల్వ్ అవుతుంది ఓవర్ ద టైమ్ అనే దానిపైన కాన్సెప్ట్. సో మాది ఏంటంటే క్యూరియాసిటీ, హౌ విల్ పీపుల్ టేక్ ఇట్ అని. అండ్ లవ్లీ రెస్పాన్స్ అండి. వచ్చిన వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ దే టాక్డ్, ఈవెన్ ఫర్ హర్, షీస్ గాట్ అ వెరీ కీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ద మూవీస్ ప్రోగ్రెసెస్. సో తనకు కూడా చాలా మంది వచ్చి అమ్మాయిలు, దే ఫ్యూ పీపుల్ హు కమ్ అండ్ సే కి యు ఆర్ మై స్పిరిట్ యానిమల్, రేయా ఇస్ మై స్పిరిట్ యానిమల్ అని. సో దాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇస్ అమేజింగ్. అండ్ అయితే ఈ ఫిలిం బిఫోర్ ఏంటంటే లైక్ స్క్రిప్ట్ విన్నప్పుడు అప్పుడు వాట్ యువర్ ఫీల్ యాక్చువల్లీ? ఎందుకంటే ఇప్పుడు చేసిన తర్వాత అవుట్పుట్ వీఆర్ సీయింగ్ ఇట్ ఈస్ రియలీ గుడ్ యాక్చువల్లీ. బట్ ద స్టార్టింగ్ టైం ఏంటంటే ఎవరికైనా సరే, అంటే వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు థియేటర్స్ అనేది, లైక్ ఆ మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. ఒక మూవీ స్టార్ట్ చేయడం ఒక ఎత్తు, యూనిట్ ఆ టాస్క్ సెన్సార్ వరకు రావడం ఒక ఎత్తు, సెన్సార్ తర్వాత మళ్ళీ ప్రివ్యూస్ ఒక ఎత్తు, మళ్ళీ ఆడియన్స్ రిటెన్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది అదొక టెన్షను, అండ్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకొని మళ్ళీ మనకి నెక్స్ట్ ఆఫర్స్ దాని మీద బేస్ అయి ఉంటాయి కెరియర్. సో ఇదంతా కూడా ఒక యాక్టర్కి, ఒక యాక్ట్రెస్కి కానీ లేకపోతే టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ ఇది ఒక పెద్ద టాస్క్. ఒక జనరల్గా బిగ్ బాస్ అనేది ఇయర్కి ఒకసారి వస్తుంది, బట్ బిగ్ బాస్ అనేది ప్రతిరోజు ఉంటుంది, ఏది ఒక యాక్ట్రెస్ ఆర్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ లైఫ్లో. బికాజ్ ఎందుకంటే ఇదే జడ్జిమెంట్ మేకింగ్. ఇఫ్ సో అవుట్పుట్ విధంగా వచ్చేటప్పటికి లైక్ వాట్ ఇంతవరకు అంటే ఇంత సక్సెస్ వస్తుందని మీరు అబ్జర్వ్ చేశారు అనుకున్నారా? లైక్ స్టార్టింగ్ డే ఆనెస్ట్లీ ద ఫస్ట్ టైం స్టోరీ నరేట్ చేసినప్పుడు, నేను ఇప్పుడు కూడా చెప్తాను, మీరు ఈ మూవీ చూసాక మీరు అంటారు దీనికి రిఫరెన్స్ పాయింట్ లేదని తెలుగు సినిమాలో. వై? ఎందుకంటే ఆ స్టోరీ డిఫరెంట్, ఆ టేకింగ్ డిఫరెంట్, ఆ క్యారెక్టర్స్ డిఫరెంట్. మీరు చెప్పారు కదా న్యాచురల్గా ఉందని. మీరు మూవీ చూస్తున్నప్పుడు కూడా ఆ సిచ్యువేషన్స్ ఏమొస్తాయి అవి కూడా అలానే ఉంటాయి. సో మీకు రిఫరెన్స్ పాయింట్లు ఉండవు. ద ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఈ రీజన్ కోసమే. ఇలాంటి స్టోరీ ఇంతకుముందు ఎవరు తీయలేదు, ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ, లెట్స్ డూ ఇట్.
ఆ స్టోరీయే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది. అసలు ఆ ఆలోచన లేకుండే మాకు, ఇది ఎట్టెళ్తుంది, ఇది ఓటీటీయా థియేటరా, అసలు ఎక్కడెక్కడ రిలీజ్ అవుద్ది, అసలు మేమేం ఆలోచించలేదు. ఈ స్టోరీ ముందు పెట్టాలని చేసుకుంటూ వచ్చాము. అండ్ ఐ థింక్ దట్ ఆనెస్టీ వల్లే యునో ఇట్ ఫౌండ్ ఇట్స్ థియేటర్స్, ఇట్ ఫౌండ్ ఇట్స్ పీపుల్, ఇట్ ఫౌండ్ ఇట్స్ అడ్మైరర్స్ ఎక్సెట్రా. సో ప్రివ్యూ వేసినప్పుడు లైక్ వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, జెన్యున్ రిపోర్ట్ ప్రివ్యూ అప్పుడే తెలిసిపోతుంది యాక్చువల్గా. ప్రివ్యూ అప్పుడే ఐ థింక్ యు ఆర్, అంటే మీరు కూడా ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యూ నో బెటర్, అంటే మీకు వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్, యు ఆర్ గోయింగ్ టు లైక్ యూనో, అంటే బయటకు వెళ్ళేటప్పటికి మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది? సో 2 things అండి, ఒకటి వ్యాలిడేషన్, ఒకటి రివ్యూస్. వ్యాలిడేషన్ అంటే వీ బోత్ గోట్ ఆఫర్స్ ఆఫ్టర్ ప్రివ్యూస్ ఓన్లీ, వీ గోట్ ఆఫర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీస్. సూపర్, వెరీ నైస్. రైట్, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ రివ్యూస్. సో వీ వర్ స్టాండింగ్ దేర్, వచ్చి సినిమా బాగుంది అని చెప్తే అదొక టైప్ ఆఫ్ రివ్యూ. వచ్చి నేను ఆ సీన్తో రిలేట్ అయ్యాను, నాకు ఇలా అనిపించింది, రైట్, అది ఇంకో టైప్ ఆఫ్ రివ్యూ. థర్డ్ టైప్ అనేది హ్యాంగ్ ఓవర్ అంటాం. అవును. సో దిస్ మూవీ యాక్చువల్లీ గేవ్ పీపుల్ అ హ్యాంగ్ ఓవర్. సో అంటే అది నెక్స్ట్ డే మార్నింగ్ మాకు పింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ, నాకు ఈ సీన్ ఇంకా కనెక్ట్ అయింది, ఈ సీన్ ఎందుకు ఇలా అయింది. జయంత్ గారికి దే ఆర్ ఆల్సో పీపుల్ రైటింగ్, నాకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, హౌ షుడ్ ఐ డీల్ విత్ ఇట్, మీరేమనుకుంటారు నా గురించి. సో ద మోస్ట్ పవర్ఫుల్ ఎమోషన్ ఇస్ దట్ హ్యాంగ్ ఓవర్ దట్ యు గెట్, ద థాట్. ఎగ్జాక్ట్లీ, అవును, అది థాట్ క్యారీ అయ్యి, సో అలాంటి ఫీలింగ్ ఇచ్చింది మూవీ ప్రివ్యూలో అందరికీ. సో ఐ థింక్ దట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. సూపర్, వెరీ గుడ్. అంటే ఓవరాల్గా మీ హార్డ్ వర్క్ అంతా కూడా ఐ థింక్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ విత్ ట్రైలర్ అండ్ నాట్ ఓన్లీ దట్ ప్రివ్యూలో కూడా. సో నెక్స్ట్ కెరీర్ ఆప్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఎవరికైనా సరే ఇట్స్ ఏ హ్యూజ్ టాస్క్ అండి. ఫస్ట్ ఫిలిం తర్వాత సెకండ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది అంటే మైండ్లో యాక్టర్కి కానీ యాక్ట్రెస్కి కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, నెక్స్ట్ నేను ఏం చేయాలి. డెఫినెట్గా అంటే ఈ మూవీ నెక్స్ట్ మూవీ అంచనాలు పెంచేస్తుంది. అవును, ఒక పర్సన్ మిమ్మల్ని ఒక రకంగా చూసారంటే, ఇప్పుడు నేను మీరు మాస్గా మాట్లాడారు, న్యాచురల్గా చూసారంటే నెక్స్ట్ మూవీలో నేను ఇంకా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఈ మూవీకి రిలేటెడ్గా అంటే నెక్స్ట్, అంటే ఇప్పుడు ఈ మూవీకి రిలేటెడ్గా నెక్స్ట్ ఏమన్నా పార్ట్ 2 లాంటిది ఏమైనా తీసే ఆలోచన ఏమైనా ఉందా? బికాజ్ అప్లాజ్ వచ్చింది కాబట్టి. అంటే మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని మూవీస్ ఆ ధోరణిలో ఉండవు. అంటే ఒక మూవీ ఒక క్యారెక్టర్కి రిలేటెడ్గా రిజంబ్లెన్స్ అవుతుందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ఫీల్ గుడ్ మూవీ అంటాం. ఎగ్జాంపుల్ ఆనంద్. అవును, ఆనంద్ మూవీని మీరు ఆనంద్ పార్ట్ 2 తీసినా కూడా చూస్తారు. లైక్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఫిలిం. అంటే ఇది కూడా ఆ ధోరణిలోనే ఉంటుంది. సో ఒక క్యారెక్టర్ రిజంబుల్ చేసుకున్నప్పుడు సో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ ఇదే మీ అందరి టీం దగ్గర నుంచి పార్ట్ 2 అంటున్నారా? We had someone వచ్చి అడిగారు tell us that we would like a part 2, but as a team we haven't thought about it. But I feel like this movie does have a scope for part 2. Scope ఉంది, but again it's so Jayanth is the writer director of this movie. ఆయనకి ఇఫ్ ఇట్ ఇంట్రెస్ట్ హిమ్. మీరైతే ఇప్పటి వరకు అయితే ఈ ట్రైలర్ సంబంధించి ఆల్మోస్ట్ 13 lakhs వ్యూస్ వచ్చాయండి. అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళిపోయినట్టే. సో ఈ సక్సెస్ని మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఎందుకంటే ఒక రకంగా సక్సెస్ అందుకున్నట్టే మీరు. అవును. సో ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్కి కానీ బిఫోర్ కానీ మీకు ఆఫర్స్ వచ్చాయంటే దట్ ఈస్ ఆల్ యువర్ పర్ఫార్మెన్స్ లెవెల్స్. ఫైనల్గా అక్కడ ఏంటంటే పర్ఫార్మెన్స్ స్పీక్స్ కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎలాంటి డ్రీమ్ రోల్స్ ఎంచుకోబోతున్నారు? అంటే నెక్స్ట్ ఎలాంటివి ఉన్నాయి? పెద్ద టాస్క్ ఇది యాక్చువల్గా మీకు. లేదండి, నాకు పర్సనల్గా ఇట్స్ నాట్ ఎ టాస్క్. వై ఐఎమ్ సేయింగ్ దట్ సార్, నేను ఆ ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు. ఓకే, లైక్ హీరో అంటే హీరో అని అలా లేదు. నేను ఎందుకు వచ్చానంటే ఇండస్ట్రీకి కూడా స్టోరీ చెప్పడానికి. ఒక మంచి స్టోరీ ఉంటే దాంట్లో ఇఫ్ ఐ గెట్ అ గుడ్ క్యారెక్టర్ ఇన్ ఇట్, ఆ స్టోరీ చిన్నదైనా పెద్దదైనా ఐ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. నాది అది తపన. నాది ఆ తపన కాదు, నాది 60 feet కట్అవుట్ ఉండాలి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్ దగ్గర. ఆ ఎక్స్పెక్టేషన్స్తో నేను రాలేదు. సో అందుకే నాది చాలా సింపుల్, స్టోరీ ఉంటే ఐ విల్ బీ దేర్. సో చాలా బాగా చెప్పారు మీరు. అంటే ఆ రియలిస్టిక్ దగ్గరగా ఉన్నారు. అండ్ వాట్ ఈస్ యువర్ దిస్ థింగ్ యాక్చువల్లీ? For me, I am nervous about that fact because వీళ్ళకి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది నెక్స్ట్. ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ యాక్చువల్లీ. Because I've done something very different. So a lot of, even in the preview, someone had come and asked me, what will you do next after doing something like this? So I'm getting offers, but so because I'm from a performance background, I want to keep, that's my base. So I want to get roles where I'm
giving a good performance. Okay. So to pick that next script is very difficult. So I still haven't decided anything yet. ఓకే సో లెట్ యూ ఎంజాయ్ ద మూమెంట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం ఫస్ట్. Yeah. వాట్ హ్యాపెన్స్ ఇస్ అది సెకండ్ గురించి వెళ్తే డెఫినెట్గా నర్వస్లోకి వెళ్తారు. సో ఏంటంటే జయంత్ గారి గురించి చెప్పండి. అంటే లైక్ డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. సో డైరెక్టర్ గారు అనేవాళ్ళు పర్సన్, అందులో ఆయన రైటర్ అయితే హీ విల్ హ్యావ్ మోర్ ఇంటెన్స్ టు టేక్ ద, చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. రైటర్ ఒకళ్ళు డైరెక్టర్ ఒకళ్ళు అయితే వేరు. వెన్ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ ఇస్ రైటర్ అండ్ అయితే హీస్ ఆల్సో ద ప్రొడ్యూసర్. ఓ సూపర్. అంటే ఇంకా ఆయన ఓకే, ఇంకా ఆయన చాలా జాగ్రత్తగా తీసుంటారు మూవీ. ఈ స్క్రిప్ట్ రాయటం కూడా ఆయన 2-3 సంవత్సరాలు హీ స్పెండ్ టైం. అంటే ఆయన్ని సినిమా చూసి వచ్చాక సార్ మీరు రిలేషన్షిప్స్లో పిహెచ్డి చేశారని జనాలు అడగటం స్టార్ట్ చేశారు. ఇవన్నీ మీకు అయినాయా, మీకు ఎలా తెలుసు ఈ రిలేషన్షిప్స్ గురించి, ఎలా రాయగలిగారు మీరు అనే క్వశ్చన్స్ అడగటం స్టార్ట్ చేశారు. సో అంటే ఆయన చాలా డెప్త్ అండి ఆయన లోపల. సో ఇలా క్యారెక్టర్ మూవీలో వస్తే ఇలా క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోవటం కాదు. దానికి ఇన్ఫ్యాక్ట్ నేను వేసే క్యారెక్టర్ పేరు అరుణ్. మీరు చూసేవి ఇన్ని సన్నివేశాలే అరుణ్ గురించి బ్యాక్ డ్రాప్లో స్టోరీ. కానీ నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఆయన ఎలా ఉంటాడో అదంతా ఆయన క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది కదా, అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట ప్యాషన్గా. సో ఆయనలో క్వాలిటీ ఉంది, అందుకే హీ వాజ్ ఏబుల్ టు రైట్ ద స్టోరీ. సో హీ లివ్స్ దోస్ క్యారెక్టర్స్. Okay. Yeah. And he doesn't write it for the sake of writing it. He says, I've heard him say, if the story should come to him, then Yes. only he'll write it. So he takes his time with it. So he's a very organic filmmaker because he loves cinema so much. So he doesn't force it. It has to Okay. come to him. Okay. So ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే రేయా క్యారెక్టర్ రాయటం. ఎందుకంటే చాలా మంది రైటర్స్ డైరెక్టర్స్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూని ముందు తీసుకురావడానికి, రైట్. అండ్ చాలా మందికి అర్థం కాదు అది. వాళ్ళు అర్థం చేసుకునేది వాళ్ళ పేపర్లో పెడతారు కానీ అది ఎప్పుడు రియాలిటీకి దగ్గర ఉండదు. ఇక్కడ ఈయన మ్యాజిక్ ఏం చేశారో కానీ ఆ క్యారెక్టర్ చూశాక జనరల్గా మేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు, దీనికి ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువైంది. దేశేకి అంటే వాళ్ళు ఫోన్ చేసి మెసేజ్ చేసి మేడం మీరు కరెక్ట్ చెప్పారు, మీరు చెప్పింది రైట్ అని, అది బ్యూటిఫుల్ అండి. సో యాజ్ ఎ ఫిమేల్ యూ ఆల్సో ఫీల్ ద సేమ్, అంటే వారు ఏదైతే రాశారో అది కనెక్ట్ అయిందా? Yeah, so we had one interview where I was asked to ask him a question, and this is what I asked him as a male writer. How did you think about writing a female character? And he said like this: it comes to him, and he said he dove into the femininity of Riya, and he became Riya while writing it. So that was convincing. And also when I was reading the script, I could relate to it so much. So I could tell how much he's observed, how much he's spoken to other people, how many opinions he would have taken from other girls to write something like that. So I was convinced with the script. Actually it is not easy when it comes to male. From male point of view it's completely different, but female point of view it's not that easy. Because as in Telugu we have one say that is aadavalla maatalaku ardhale veru. What you think we don't know. At the point of time in this interview, what you are thinking from your inside we don't know. I can say what Karthik may be thinking, and he can definitely think about me also, what myself is thinking, but we cannot track you. That is the way, you know, women are women actually. So but here a wonder is there, like Mr. Jayant have did his best actually writing, and you are convinced. So if a woman you are convinced, definitely other female will also be convinced. Yes. So I think director is one of the best part of your movie, right? He's the life. He is the movie. So I mean 3 important persons obviously. విజన్ అయితే జయంత్ గారిది. ఆయన మా క్యారెక్టర్స్ని డెవలప్ చేశారు, మాకు ముందు రావడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ దీన్ని అందరి ముందు తీసుకురావడానికి హెల్ప్ చేసింది వెంకట సిద్ధారెడ్డి సార్, ఇంకా మధుర శ్రీధర్ రెడ్డి సార్. వాళ్ళు అంటే దేవర్ లైక్ ఇది మనం ముందు తీసుకురాలి థియేటర్స్లో అని. అంటే మూవీకి నిజంగా లవ్ ఇంకా లైఫ్ యాడ్ చేసింది వీళ్ళిద్దరు కూడా నిజంగా. అంటే లైక్ దిస్ ఇస్ వెరీ, అంటే మీ టీం మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది డెఫినెట్గా ఏంటంటే థియేటర్లో మీ ఇద్దరిని చూడాలి మళ్ళీ. అంటే లైక్ నాకు కూడా ఇంటెన్సిటీ పెరిగిపోయింది. సో సచ్ కైండ్ ఆఫ్ మూవీ దిస్ ఇస్ యాక్చువల్లీ. అవునండి. ఓకే, అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా ఉందా, సీన్స్ ఉన్నాయా మీ ఇద్దరి మధ్యలో? ఏమన్నా కోపం సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే లాట్ Our characters are in a relationship. రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఇవాల్వ్ అవుతుందో అదే. సో ప్రతి ఫేజ్ లో ఒక డిఫరెంట్ ఫేజ్ ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా మా స్టూడియోలో ఏమన్నా చేసి చూపించగలుగుతారా ఒక బుడ్డిది? మా ఇద్దరి మధ్యది కాదు కానీ ఒకటి ఉంటుంది, ఒక సీన్ ట్రైలర్లో ఎండ్లో, అది చాలా మందికి రిలేట్ అయింది.
సో నేను నా ఫ్రెండ్ ఒకడు క్యారెక్టర్ కేసీ అనేస్తాడు అనమాట. సో ఇద్దరం మంచిగా కూర్చుని బియర్ తాగుతూ ఐపీఎల్ చూస్తున్నాం మ్యాచ్. ఓకే. ఎందుకంటే వాడి వైఫ్ అవుట్ ఆఫ్ టౌన్ అనమాట. ఇద్దరం కూర్చొని ఐపీఎల్ చూస్తున్నాం. నేను సడన్గా ఎందుకో నేను ఏదో క్వశ్చన్ ఉంటుంది నా మైండ్లో. వాడిని చూసి మామ కేసీ ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడుగుతా. వాడు యా హ్యాపీనే అంటాడు. అయితే నేను వెంటనే వాడు అంత వదిలేసి వాడిని చూసి నిజం చెప్పు, నిజంగా నువ్వు హ్యాపీయా అని. సో అప్పుడే కరెంటు పోద్ది. నువ్వు ఇన్నిసార్లు అడిగి నన్ను డౌట్ తెప్పికంటాడు. అదొక సీన్ ఉంటుంది. క్యూరియాసిటీ కొంప ముంచటం అంటే ఇదే అని ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అది అందరూ థియేటర్ పడి నవ్వారు అనమాట. అంటే అది రిలేట్ అయిపోయింది అందరికి. అంటే నేను ఆలోచించట్లేదు, నువ్వు గుచ్చి అడుగు ఇప్పుడు ఆ థాట్ వస్తుంది అన్నిసార్లు అడుక్కొని అదొక సీన్ ఉంటుంది. అది రియలీ గుడ్. వెరీ గుడ్. అంటే సాంగ్స్ ఉన్నాయండి? సాంగ్స్ ఉన్నాయండి. ఈ మూవీ సాంగ్స్ మీరు వినాలి. పవన్ ఫస్ట్ టైం అగైన్ డెబ్యూటెంట్. ఒక 2-3 సాంగ్స్ అయితే గూస్ బంప్స్ కూడా వస్తాయి మీకు. సూపర్, వెరీ గుడ్. కదిలే నదిలా, ఓ కాలమా, మీరు ఒకసారి పాటలు వినాలి. షూర్ 100%. ఎందుకంటే ఆల్రెడీ మీ మూవీకి మంచి అప్లాజ్ వస్తుంది. అవును. సో ఐ థింక్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ట్రైలర్ అండ్ సాంగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా బజ్ అనేది. మీది ఆ ట్రైలర్ లో సాంగ్ కూడా అనురాగ్ కుల్కర్ణి గారు పాడారు. వెరీ నైస్. అదే ఇప్పుడు వెరీ హిట్. అదే చెప్తా. అంటే యాక్చువల్ నేను షాక్ థింగ్ ఏంటంటే జయంత్ గారి రైటింగ్స్లో మీరు అంతా న్యాచురల్గా నాకు తెలిసి చాలా తక్కువ. అవును. మనం అబ్జర్వ్ చేస్తే సినిమా లాగానే చూస్తాం, ఒక యాక్టర్ లాగానే చూస్తుంటాం మనం చూసినప్పుడు. బట్ ఇట్ ఈస్ ఏదో నెక్స్ట్, ఇందాక మీరు చెప్పారు కదా అరుణ్ అంటే నెక్స్ట్ డోర్ స్టెప్ అన్నట్టు, ఎవ్రీబడి మిమ్మల్ని చూసుకునే విధంగా ఉంటేనే సినిమా అది యాక్చువల్గా. సినిమా అంటే ఏంటి, లైక్ నా క్యారెక్టర్ నేను మీలో చూసుకోవడానికి వస్తాను, మీ క్యారెక్టర్ నేను చూడడానికి రాను. ఈవెన్ ద సేమ్ గర్ల్ యునో, లైక్ ఆ అమ్మాయి కాలేజ్ అమ్మాయో లేకపోతే మీ ఏజ్ అమ్మాయి ఏం చేస్తుంది అంటే షీ వాంట్ టు సీ ఇన్ యూ, తనని మీలో చూసుకొని ఆనందపడుతుంటుంది, ఓహో ఇట్లా ఉంటుందని. దట్ ఈస్ మూవీ. సో రియల్లీ యూ పీపుల్ హ్యావ్ రాక్డ్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ వెరీ గుడ్ గోయింగ్. అండ్ మీరు డెఫినెట్గా మీరు మంచి హిట్తో మళ్ళీ మన స్టూడియోలో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఫ్టర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యూ పీపుల్ మే బీ బిజీ బట్ గివ్ అస్ ఎ టైమ్ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి ప్రేక్షకులకి? సో లవ్ లైఫ్ అండ్ పకోడీ March 12th రిలీజ్ అయింది మల్టీప్లెక్సెస్లోనే. ఇదొక మేము ఆనెస్ట్గా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రిలేషన్షిప్స్ పైన మీ ముందు తీసుకొచ్చాము. అందరం ఫస్ట్ టైమర్స్. మీకు తప్పనిసరిగా మీరు వచ్చి థియేటర్లో చూడాలి. ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్గా తీసామండి. ఇది చాలా ఆనెస్ట్గా తీసాము. అంటే మీరు చూస్తే మీకు ఈ మూవీ ఇలా ఉంది అలా ఉందని అంటే ఆ రిఫరెన్స్ పాయింట్ మీకు దొరకదు అనమాట. అలాంటి మూవీ చాలా ఫ్రెష్ టేకింగ్. మీరు వచ్చి చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. March 12th రిలీజ్ అయింది. సూపర్. అండ్ యూ? So this is I really want to talk to the audience personally. This is a very small and humble film, and it's made it to the theaters, and it's very different. It's very fresh, and we've tried our best, and it's a very honest film. So I really request the audience to come and watch and support such a film, because this is what we need. This is the kind of cinema we need to get into and just not stick to the traditional path. And so I really request all of you to come watch our movie and support us. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో వ్యూయర్స్ చూసారు కదా, సో డెఫినెట్గా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు థియేటర్లోకి వస్తున్నారు, వాళ్ళని బ్లెస్ చేయండి అండ్ మూవీని పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ దిస్ పెద్దికేశ్వర్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.